నమస్తే ఎస్2 న్యూస్కి స్వాగతం. నేను మీ సంపత్. మార్పు ప్రతిపక్షాల నుంచి కాదు, ప్రజల నుంచి వస్తుంది అని నిరూపించింది తెలంగాణ. అపరిమితమైన అధికారాన్ని ఆసరాగా చేసుకొని అంతులేని అరాచకాలకు కేర్ ఆఫ్గా తెలంగాణను మార్చింది కేసీఆర్ పాలన. ఆ దొర పాలనకు చమరగీతం పాడుతూ కుటుంబ పాలనకు తెరదించింది. తెలంగాణకు 10 ఏళ్ల నియంత పాలన ముగిసి ఏడాది పూర్తయింది. సరిగ్గా ఏడాది క్రితం అంటే ఇదే రోజున డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలతో కేసీఆర్ ఆటోక్రాట్ పాలనకు ముగింపు పలికి కాంగ్రెస్ ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు తెలంగాణ ప్రజలు. 6 దశాబ్దాల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఏర్పడ్డ స్వరాష్ట్రానికి ఇంచుమించు 10 ఏళ్ళు బీఆర్ఎస్ రూల్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం. అందుకే ఏడాది కాంగ్రెస్ పాలనపై ఈ వీడియో. ప్రజాపాలన తెస్తామన్నారు, 6 గ్యారంటీలు ఇస్తామన్నారు, అన్ని వర్గాల సంక్షేమానికి హామీలు ఇచ్చిండు. కానీ ఏడాది పాలన తిరిగేస్తే మహిళలు, రైతన్నలకు, యువతకు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ సర్కార్. ఆఖరికి మొన్న జరిగిన ఎన్కౌంటర్ల దాకా రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణకి ఏం జరిగింది అంటే ఓ నిట్టూర్పు, ఓ నిర్లిప్తత, ఓ నిర్వేదం అంతే. పాలకులు మారిన్లు, కానీ తెలంగాణ తలరాత మారే అవకాశమే కనిపించట్లేదు. పాలక ప్రతిపక్షాలు జిమ్మిక్కులతో తెలంగాణ భవిష్యత్తు డైలమాలో పడింది. అసలు కాంగ్రెస్ ఎలా, ఎందుకు అధికారంలోకి వచ్చిందన్నది ఇప్పుడు చెప్పుకుందాం. 2018 దాకా తెలంగాణను కేసీఆర్ సరైన దిశ చూపిస్తున్నాడనే అనుకున్నారు తెలంగాణ ప్రజలు. కానీ రెండోసారి భారీ మెజార్టీతో గెలిచిన కారణంతోనో, తమకు ఎదురులేదన్న అహంకార భావంతోనో కేసీఆర్ కుటుంబ పరివారం చెలరేగిపోయింది. కాళేశ్వరం అవినీతి దగ్గర నుంచి మొదలు పెడితే కరెంటు కొనుగోళ్ల దాకా, ధరణి పాపాల పుట్ట నుంచి రైతు బంధు అన్యాయకాంత్రం దాకా అన్నిట్లోనూ అవినీతి పెచ్చిమీరిపోయింది. దీనికి తోడు గులాబీ ఎమ్మెల్యేలంతా నయా రజాకార్ల మాదిరి నియోజకవర్గాలను ఏలడం, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ సాగిన వైనం ప్రజాస్వామిక తెలంగాణను ఆకాంక్షించిన ఏ ఒక్కరికి రుచించలేదు. సమకాలీన రాజకీయాలతో దోపిడీ, అవినీతి కామన్ అన్న భావన అందరిలోనూ ఏర్పడింది. కానీ జనాన్ని ఇబ్బంది పెడుతూ దండుపాల్యం ముఠాలా దోచుకున్న తీరు గులాబీ పాలనను అసహించుకునేలా చేసింది. ఆ అసహ్యం, ఆక్రోశం తెలంగాణకు కలిసొచ్చింది. దాంతో 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు తెరపడింది. నిజానికి 6 గ్యారంటీలకో, 420 హామీలకో 92.5 లక్షల మంది కాంగ్రెస్కు ఓటేయలేదు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన మ్యాండేట్ అది. మధ్యలో బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ పతనం మరింత దారుణంగా ఉండేది. ఇది తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిన వాస్తవం. 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేసిండు. ఏడాది అయినా 6 గ్యారంటీలు అమలవుతున్నాయంటే అంతా తెరిచిన పుస్తకమే. ఉచిత బస్సు ప్రయాణం, డిఎస్సితో సహా కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, అరకొరగా చేసిన రుణమాఫీ లాంటివి తప్పితే చెప్పుకోదగ్గ మార్పేది ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు రుచి చూడలేదు. పెంచిన పెన్షన్ ఇయ్యలేదు, రైతు భరోసా ఇయ్యలే, కౌలు రైతులను గుర్తించలేదు, నిరుద్యోగులకు వృత్తి ఇయ్యలే, మహిళలకు ఇస్తానన్న 2500 ఇయ్యలే. ఇవేవి అమలు చేయకపోగా రుణమాఫీ చేసినామన్న దబాయింపు ఒకటి. అసలు ఏడాది రేవంత్ పాలనలో జరిగిందేమిటి, తెలంగాణకు ఒరిగిందేమిటి అంటే కాళేశ్వరంతో సహా తెలంగాణ సొమ్మును దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తామంటూ బీరాలు పరికారాలు కాంగ్రెస్ నేతలు. కానీ ఈ రోజు వరకు ఒక్క అరెస్ట్ కాలేదు. అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిన శ్వేతపత్రాల్లో డొల్లతనం బయటపడింది తప్ప గులాబీ పాలన జరిగిన అవినీతిని ఆవిష్కరించే ప్రయత్నం ఏమాత్రం జరగలేదు. ఇది చాలదన్నట్లు దీపావళికి బాంబులు పేలుతాయన్న పొంగులటి డైలాగులు తప్పితే తోక పటాసు కూడా పేలలే. ఏ ఒక్కరి అరెస్ట్ కాలేదు, అవినీతి పోలేదు, హామీలు పూర్తిగా అమలు చేయలే. దాంతో అంతా ఒకటే అన్న భావన ఏర్పడింది. ఫార్ములా 1 అక్రమాల దగ్గర నుంచి హైడ్రా దాకా, ధరణి భాగోతం నుంచి కాళేశ్వరం బిల్లుల దాకా ప్రతి దాంట్లోనూ అవినీతి జరిగిందనేది వాస్తవం. కానీ ఏ ఒక్క కేసులోనూ ఏ ఒక్క గులాబీ నేత, గులాబీ సర్కారుకు ఊడిగం చేస్తున్నా ఏ ఒక్క ఆఫీసరు అరెస్ట్ కాలే. కేటీఆర్ లాంటోడైతే జైలుకు తోలుతారా, పోయి హాయిగా యోగా చేసుకుంటా 3 ఏళ్లలో స్లిమ్ అయి వస్తా అని ధీమాగా చెప్పడం. ఇలా గులాబీ నేతల బలుపు చూపడమే కాదు, కాంగ్రెస్ అసమర్థ పాలనను కళ్ళకు కట్టింది. అరెస్టులపై కొండంత రాగం తీయడం తప్ప రేవంత్ సర్కారు ఏమీ చేయలేదన్నది కంక్లూజన్కి వచ్చారు తెలంగాణ ప్రజలు. దీనికి తోడు అధికార పక్షం కంటే దూకుడుగా ప్రతిపక్షం పేటరైపోతుంటే చేష్టలు ఉడిగి చేస్తున్న తీరు తెలంగాణ ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. నిజానికి రేవంత్ పాలన మీద ఇప్పటికీ పూర్తిస్థాయి వ్యతిరేకత లేదు. అలా అని కేసీఆర్ మీద అంతెత్తున సానుభూతి కురుస్తున్న దాఖలాలు లేవు. ఆ గూడు కట్టుకున్న నిర్వేదం రేపటి సంస్థాగత ఎన్నికల్లో బట్టబయలైతే తప్ప తెలంగాణలో ఏం జరుగుతుందో ఎవరికీ అంచనాలు అందట్లేదు. ఇక పాలనపై రేవంత్కు ఏమాత్రం పట్టు లేదనడానికి మంత్రుల తలో మాట కారణమవుతుంది. మాగనూరు ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంటు, రుణమాఫీ లాంటి అంశాల్లో ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ పోవడం తెలంగాణ ప్రజల్లో ఆక్రోశాన్ని రగిలిస్తుంది. ఇదేం పాలన అన్న డౌట్ కలుగుతుంది.
మంత్రివర్గంలోనూ సఖ్యత లేదన్నది పలుమార్లు బయటపడింది. ఇక ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడంలో రేవంత్ సర్కారు దారుణంగా విఫలమైంది. మొన్నటి లగచర్ల పోరాటం, ఆ తర్వాత జరిగిన దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఉద్యమంలో రైతుల విషయంలో కాంగ్రెస్ యూటర్ను ప్రజాపాలనకు కొంతలో కొంత ఉపశమనం. ప్రజలు రైతుల పోరాటాలకు కాస్తైనా విలువనిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాన్ని కూడా గులాబీ దండు తమ క్రెడిట్గా చెప్పుకోవడం వాళ్ళ దిక్కుమాలిన తనం. ఒకప్పుడు ధర్నా చౌక్ను ఎత్తేసిన చోటే పోలీసులు, రైతులు, విద్యార్థులు స్వేచ్ఛగా తమ డిమాండ్లను వినిపిస్తుండడం కాంగ్రెస్ పాలనలో కొంతలో కొంత మార్పుగా చెప్పవచ్చు. నిజానికి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ 100 ఏళ్ల ఆర్థిక విధ్వంసానికి గురైంది. దాన్ని సెటిలైట్ చేయాలంటే చాలా చేయాల్సి ఉంటుంది. కానీ ఆ తీరును, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పాలనను రేవంత్ సర్కారు ఇప్పటికీ చూపించకపోవడం పెద్ద లోటు. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ పనితీరును పరిశీలిస్తే వన్ మ్యాన్ షో మాదిరిగా కనిపిస్తుంది. ప్రతిపక్షం నుంచి మూకుమ్మడి దాడి జరుగుతుంటే మంత్రులు, పార్టీ లీడర్లు పెద్దగా కౌంటర్ చేస్తున్నట్లు కనిపించట్లేదు. అన్నీ తానే ప్రతిపక్ష నేతల స్థాయికి దిగజారి చేస్తున్న విమర్శలు, తిట్లు తెలంగాణ ప్రజలు సహించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం, అధిష్టానం రేవంత్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందో లేదో తెలియని డైలమా కాంగ్రెస్ శ్రేణులనే అయోమయానికి గురి చేస్తుంది. ప్రతి దానికి ఢిల్లీకి పరిగెత్తడం చూస్తుంటే రిమోట్ హస్యంలోనే ఆపరేట్ అవుతుందన్న అనుమానాలు కలుగుతుంది. దీనికి తోడు రేవంత్ రాజకీయ వ్యూహాలు సైతం డైలమాను క్రియేట్ చేస్తున్నాయి. ఓవైపు బీజేపీతో అంటకావడం, మరోవైపు చంద్రబాబుతో సహచర్యం. కాంగ్రెస్ నేతల్లోనే ఆయన తీరును తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ నేతల్లోనే ఆయన తీరు ఎవరికి నచ్చట్లేదు. ఇన్ని ఒడిదుడుకుల మధ్య పాలనపై రేవంత్కి ఇంకా పట్టు చిక్కినట్లు కనిపించట్లేదు. వీలైనంత త్వరగా ఇవన్నీ సెటిలైట్ చేయకపోతే మరో 9 ఏళ్ళు మేమే అన్న ధీమా చడలడం ఖాయం. ఇంతకుముందు చెప్పినట్లు పాలకులను మార్చేది ప్రతిపక్షాలు కాదు, ప్రజలు. చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే బీజేపీ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్తో చెడుగుడు ఆడుకుంటుంది. గల్లీ పోరాటాలు ఏం చేయలేకపోయినా ఆ పార్టీ రాజకీయం వేరుగా ఉంటుంది. 2 పక్షాలు కలిసి అప్పనంగా అధికారం బీజేపీకి అప్పగిస్తారేమోనన్న డౌట్ కొడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.